హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఒక్కసారి రాస్తే చాలు మీ తెల్ల జుట్టు నల్లగా మారి జీవితంలో తెల్లబడదు. ప్రస్తుతం మారిన జీవనశైలి కారణంగా 30 ఏళ్లు రాకుండానే జుట్టు తెల్లబడడం ప్రారంభమవుతుంది. పెరుగుతున్న ఒత్తిళ్లు, హార్మోన్ల ప్రభావం, కాలుష్యం వంటి కారణాల వల్ల జుట్టు రాలటంతో పాటు తెల్లగా మారుతుంది. యుక్త వయసులోనే వెంట్రుకలు తెల్లబడడం వల్ల చూసేందుకు వయసు ఎక్కువ వారిగా కనిపిస్తారు. దీంతో తెల్ల జుట్టును వదిలించుకోవటానికి పడరాని పాటలు పడుతూ ఉంటారు. అసలు ఈ తెల్ల జుట్టు సమస్యకు ప్రధాన కారణం ఏమిటి అనేది మనలో చాలా మందికి తెలీదు. తెల్ల జుట్టు రాగానే కంగారు పడిపోతారు. నిపుణులు చెప్పిన దాని ప్రకారం శరీరంలో మెలనిన్ అనే వర్ణద్రవ్యం తగ్గడం వల్ల తెల్ల జుట్టు సమస్య వస్తుంది. ఈ వర్ణద్రవ్యం తగ్గిన ప్రతి ఒక్కరిలోనూ తెల్ల జుట్టు సమస్య ఏర్పడుతుంది. సాధారణంగా మెలనిన్ అనేది వయసు పైబడిన వారిలో కొద్దిగా తగ్గుతూ వస్తుంది. కానీ కొంతమంది శరీరంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల, హార్మోన్స్ తేడా వలన ఈ తెల్ల జుట్టుకు కారణమయ్యే మెలనిన్ శాతం తగ్గిపోతుంది. అప్పుడు తెల్ల జుట్టు రావడం ప్రారంభమవుతుంది. తెల్ల జుట్టు కనబడగానే కంగారు పడి జుట్టుకు రంగు వేసేస్తూ ఉంటారు. అయితే ఈ కృత్రిమ రంగుల కారణంగా జుట్టు నల్లగా మారినా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అలా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇంటిలోనే తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఈ చిట్కా కోసం కేవలం 3 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. ఉసిరి పొడి, కాఫీ పొడి, పెరుగు. ఈ 3 కూడా సహజ సిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. మనం వాడే ఇంగ్రీడియంట్లో ఉసిరి పొడి గురించి ముందుగా తెలుసుకుందాం. ఉసిరి పొడిని ఇంగ్లీష్లో ఆమ్లా పొడి అని అంటారు. ఉసిరి పొడిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల జుట్టు నలుపుకు కారణమైన మెలనిన్ స్థాయిలను పెంచి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది. దాంతో తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా తెల్ల జుట్టు రావటం కూడా తగ్గిపోతుంది. తలలో రక్త ప్రసరణ మెరుగుపరిచి హెయిర్ పొలిసెల్స్కు ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. అందువల్ల ఉసిరిని మీ జుట్టుకు తరచుగా పెడుతూ ఉంటే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాకుండా తెల్ల జుట్టు రాకుండా నివారిస్తుంది. మెలనిన్ అనే వర్ణద్రవ్యం ఉసిరిలో ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తెల్లబడే ప్రక్రియను ఉసిరి నెమ్మది చేస్తుంది. అందువల్ల ఉసిరి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉసిరి పొడి మార్కెట్లో దొరుకుతుంది, లేదా ఉసిరికాయలను ఎండబెట్టి పొడిగా చేసుకోవచ్చు. ఇక రెండో ఇంగ్రీడియంట్ కాఫీ పొడి. కాఫీ పొడి నిజానికి అమేజింగ్ టేస్ట్, అమేజింగ్ స్మెల్ కలిగి ఉంటుంది. వాటితో పాటు జుట్టుకు రంగును మార్చే శక్తి కూడా ఈ కాఫీ పొడికి ఉంది. ముఖ్యంగా కాఫీ పొడి మంచి హెయిర్ డైయింగ్ ఏజెంట్గా పనిచేస్తున్న విషయం మనలో చాలామందికి తెలీదు. కాఫీ పౌడర్ను మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవటానికి చాలా ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవచ్చు. ఇక మూడో ఇంగ్రీడియంట్ పెరుగు. పెరుగును జుట్టు సంరక్షణలో పురాతన కాలం నుండి వాడుతున్నారు. పెరుగులో ఉన్న పోషకాలు జుట్టును నల్లగా మార్చడమే కాక జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. పెరుగులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు సంరక్షణలో చాలా హెల్ప్ చేస్తాయి. తెల్ల జుట్టు నల్లగా మారటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని 1/2 స్పూన్ ఉసిరి పౌడర్ని వేసుకోవాలి. ఆ తర్వాత కాఫీ పౌడర్ ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. మనం ఇక్కడ బ్రూ కాఫీ పౌడర్ వాడడం. ఏ కంపెనీ పౌడర్ అయినా వాడవచ్చు. డార్క్ కలర్లో ఉన్నదైతే బెస్ట్. ఇక మూడో ఇంగ్రీడియంట్ పెరుగు. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. మ్యాక్సిమం మనం తీసుకున్న క్వాంటిటీకి 1 స్పూన్ సరిపోతుంది. ఉసిరి పొడి, కాఫీ పౌడర్, పెరుగు బాగా కలిసేలాగా కలపాలి. ఈ మిశ్రమం బాగా కలిసిపోయింది చూసారుగా ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించి ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తుంటే క్రమంగా తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. అయితే తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు పడుతుంది. అదే తక్కువగా ఉంటే తక్కువ వారాలు పడుతుంది. తెల్ల జుట్టు ఉన్న దాన్ని బట్టి ఎన్ని వారాలు వాడాలి అనేది ఆధారపడి ఉంటుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం వాడిన ఇంగ్రీడియంట్స్ 3: ఉసిరి పొడి, కాఫీ పొడి, పెరుగు సహజ సిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు ట్రై చేయొచ్చు. ఉసిరి పొడి ఎక్కువగా హెయిర్ డ్రైస్లో వాడుతున్నారు కాబట్టి మనం కూడా ఈ సహజ సిద్ధమైన హెయిర్ ప్యాక్ని తయారు చేసుకుని రెగ్యులర్గా వాడితే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ చిట్కాని మీరు కూడా ఫాలో అవ్వండి.
ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి.